రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి వీధి రౌడీలా మాట్లాడుతున్నారన్న హరీష్ తండ్రి లాంటి కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ అలా మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, రేవంత్ సీఎం అయ్యేవారు కాదన్న ఆయన రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడడం మానేయాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. టైం వస్తుంది బిడ్డ, నువ్వేదో బిర్ర వీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకట కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్లో. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పినవు నువ్వు. మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. నువ్వు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? వయసులో నీకు తండ్రి లాంటి వాడు, తండ్రి లాంటి కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు మాట్లాడొచ్చునా? నువ్వు ఏ సందర్భంగా ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? ఆయన బేసిక్ ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పు. ఒక స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లర భాష మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానిక? నీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. నీవు కమిషన్లు ఇచ్చే 10%, 20% ఏమో బిల్లులు ఫైనాన్స్ క్లియర్ అవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల బిల్లులేమో క్లియర్ గా, ఎందుకంటే పిల్లలు కమిషన్లు ఇయ్యరనే కదా నీకు 20% కమిషన్ రాదు కదా. పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తే కమిషన్లు ఇచ్చేటోళ్ళకేమో బిల్లులు ఇస్తారు, కాస్మెటిక్ ఛార్జెస్. ఈ పిల్లలు కమిషన్లు ఇయ్యలేరు కనుక వీళ్ళ బిల్లులు పడాయా? కమిషన్ల రాజ్యమేనండి ఇది. నువ్వే చెప్పినావు కదా పోయినసారి, మేము హాస్టళ్ల బాట బట్టి, గురుకులాల బాట బట్టి పిల్లల ఇబ్బందులను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తే నువ్వేం మాట్లాడినావు? లేలే ఇప్పటి నుంచి అంతా గ్రీన్ ఛానల్, పైసలు పడకపోతే తోలు తీస్తా, తోడకలు తీస్తాను. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి? నీ తోలు తీయాలి, నీ తోడకలు తీయాలి. ఇప్పుడు నువ్వు చెప్పుడు పైకి చెప్తున్నట్టు లోపలికి వెళ్ళి ఇస్తలేనట్టు నువ్వు. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి, ఎవరు తోడకలు తీయాలి అడుగుతున్న రేవంత్ రెడ్డిని. నువ్వే కదా విద్యాశాఖ మంత్రివి, నువ్వే కదా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రివి. మరి ఎవరు తోలు తీయాలి, ఎవరు తోడకలు తీయాలని అడుగుతా ఉన్నా.